హలో ఆర్వా ఫ్యామిలీ, నేను ఈరోజు చెన్నైకి వచ్చాను. ఎందుకు వచ్చానంటే మనం డునామెస్లో బ్లోయింగ్ మిషన్ ఆర్డర్ చేశాం కదా, అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఫైనల్ స్టేజ్ ఇన్ ద సెన్స్ అసెంబ్లింగ్ స్టేజ్కి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే మనం షార్ట్ నెక్కి వెళ్తున్నాం కదా, సో మీరు షార్ట్ నెక్ ప్రీఫార్మ్స్ కొన్ని తెచ్చిస్తే మేము ట్రైల్ వేసి చూస్తాము అని చెప్పారనమాట. ఆ పని మీదే చెన్నైకి వచ్చాను. కాకపోతే ఈ ప్రీఫార్మ్ అనేది లోకల్ ఎక్కడ దొరకట్లేదు. నేను ముంబై నుంచి తెప్పించా. ఆ ప్రీఫార్మ్ మ్యానుఫ్యాక్చర్ చెన్నైలో నా ఫ్రెండ్ అడ్రస్కి కొరియర్ చేశాడు. అక్కడి నుంచి ఆ కొరియర్ పిక్ చేసుకొని మనం వెళ్ళి డునామెస్లో ఇచ్చేసి మన మిషన్ ఎలా ఉందో చూసి ఫైనల్గా ఒక అప్రూవల్ తీసుకొని ఏ డేట్ రోజు డెలివరీ ఇస్తారు తెలుసుకొని ఇంకా బ్యాక్ అయిపోవడమే. సరే, నా ఫ్రెండ్ కూడా లేడు ఆ డెలివరీ తీసుకుందాం అంటే, సరే నేనే ఎత్తుక్కుంటూ డెలివరీ కొరియర్ ఆఫీస్ ఎక్కడుందో వచ్చాను. ఒక చెన్నై లాంటి పెద్ద సిటీలో ఒక కొరియర్ ఆఫీస్ కనుక్కోవడం ఎంత కష్టమో తెలుసా. ఎందుకంటే ఈ స్ట్రెచ్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 3 కిలోమీటర్స్లో డిటిడిసి కొరియర్ ఆఫీసులు 10 ఉన్నాయి. దాంట్లో మన కొరియర్ ఎక్కడికి వచ్చిందో తెలుసుకోవడానికి కాల్ చేస్తే కాల్ ఎత్తారు. ఇంకెలా తెలుసుకుంటాను చెప్పండి. ఫైనల్గా ఆ ట్రాక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లో ఒక డెలివరీ అడ్రస్ చూపించింది. అక్కడికి వచ్చాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొరియర్ ఆఫీస్ ఏమో అదిగో అక్కడ ఉందన్నమాట కొరియర్ ఆఫీసు, కానీ పార్క్ చేయడానికి ఇంకెక్కడ పార్కింగ్ స్పేసే లేదు. నేను ఇలా 1 కిలోమీటర్ వెళ్ళి అక్కడంతా తిరిగి చూసి అక్కడెక్కడ పార్కింగ్ లేకపోయేసరికి మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చా. ఇక్కడ పార్క్ చేసి వెళ్దామా అంటే ఒక పోలీస్ ఈ సిగ్నల్ దగ్గర ఉన్నాడు. ఆయన ఉన్న కార్స్ అన్నిటినీ తీయండి అంటున్నాడు అనమాట. ఆల్రెడీ యాక్చువల్లీ అక్కడ గొడవ పెట్టుకుంటున్నాడు ఒక ఆటో అతనితో. మనం ఇక్కడ కార్ పెట్టేసి వెళ్తే వచ్చే లోపల ఫైన్ వేస్తాడేమో అని అదొక బాధ. చెన్నైలో పెద్ద పార్కింగ్ సమస్య. చెన్నై ఈజ్ అ ఓల్డ్ సిటీ కదా, చెన్నై ఎప్పుడో పాతగా కన్స్ట్రక్ట్ చేసిన సిటీ. ఇక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా సరే మీకు పార్కింగ్ ఇష్యూ అసలు తప్పదు. హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో అట్లీస్ట్ కొన్ని దగ్గరలోనా పార్కింగ్ దొరుకుతుంది. చెన్నైలో అయితే అసలు దొరకదు. ఇప్పుడు అక్కడ కొరియర్ ఆఫీస్ ఉంది, ఇంకేం చేయాలని తప్పదు. కార్ ఇక్కడే పార్క్ చేసి ఆ కొరియర్ ఆఫీస్లో వెళ్ళి కలెక్ట్ చేసుకొని తిరిగి మనం డునామెస్కి ఇవ్వాలన్నమాట. ఫైనల్లీ ఇప్పుడే కొరియర్ తీసుకున్నాం. జస్ట్ ఈ ప్రీఫార్మ్ కలెక్ట్ చేసుకోవడం కోసం ఇంత దూరం వచ్చాం. ఇదే షార్ట్ నెక్ ప్రీఫార్మ్. ఇంతకుముందు కూడా వీడియోలో చూపించాను. యాక్చువల్లీ ఇది లోకల్ ఎక్కడ దొరకట్లేదు, అందుకని ముంబై నుంచి తెప్పించి ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలి ట్రయల్ కోసం. ఇది 1 లీటర్ ప్రీఫార్మ్. నేను అక్కడే అన్బాక్స్ చేసి వేసాను అసలు ఇది మన ప్రీఫార్మా కాదా అనేసి. ఓకే, ఇది ఇంకా డునామెస్లో డెలివరీ చేయాలి అండ్ తర్వాత లంచ్ కూడా చేయాలి. బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ ఎప్పుడో తిన్నాం. ఆల్మోస్ట్ టైం 2 o'clock అయిపోతుంది. డైరెక్ట్గా డునామెస్ మిషన్ దగ్గర కలుద్దాం. வந்தோடனே குட் மார்னிங் மட்டும் சொல்லுங்க, மிஷன் டேட் மட்டும் சொல்ல மாட்டேன். இன்னும் 7 daysல கொஞ்சம் சீக்கிரமா டெலிவரி பண்ணுங்க, ஓகேங்களா? என்ன சாய்ஸ் மேடம், நீங்க மட்டும் இங்க பாருங்க. எனக்கு என்ன தெரியும் சாமி, நான் உங்ககிட்ட தான் கேட்கிறேன். அதுக்கப்புறம் தான் உதய் ஒரு வார்த்தை சொன்னார், இன்கேஸ் சின்னதாக சார் மிஷன் கொடுக்கலன்னா நம்ம 2 பேரும் அவர் வீட்டுக்கு போய் அங்கேயே உட்காரலாம் கொடுக்க பிரச்சனை ஸ்டே பண்ணாச்சு. ஏன்னா சும்மா இதுதான் இல்ல இன்னொரு வேலை இருக்கு இங்க ரெட் హిల్స్ல. మోల్డ్ మీకు డిజైన్ పంపిస్తాను. ఆ డిస్కషన్ తర్వాత మన డెలివరీ డేట్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇంతలో మనకు తెలిసిన ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మనం ట్రయల్కి తెచ్చాం కదా ప్రీఫార్మ్, అది జస్ట్ ఊరికే హీటింగ్ అడ్జస్ట్మెంట్ కోసం సరిపోతుందంట. వాళ్ళు ట్రైల్ వేయడానికి ఇంకొక 10-15 kgs కావాలి అని అన్నారు. ఇంతలో వాళ్ళ మేనేజర్ మీ మిషన్ ఎలా ఉందో చూద్దాం రండి అని పిలిస్తే వెళ్ళాను. వీళ్ళ ప్రొడక్షన్ యూనిట్ చాలా పెద్దది. పర్ డే 5 మిషన్స్ ప్రిపేర్ చేయొచ్చంట. బ్లోయింగ్ మిషన్ చేసే కంపెనీస్ అన్ని చైనా నుంచి అన్ని పార్ట్స్ తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తారు. వీళ్ళ దగ్గర బ్యూటీ ఏంటంటే స్క్రాచ్ నుంచి వీళ్ళే చేస్తారు. స్ట్రక్చర్ దగ్గర నుంచి పవర్ కోటింగ్ అన్ని. మనం ఇక్కడే మిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు అన్ని పార్ట్స్ చైనా నుంచి తెచ్చి అసెంబుల్ చేయరు. వీళ్ళకై వీళ్ళే ప్రిపేర్ చేసి వాటిని అసెంబుల్ చేస్తారు. వీళ్ళు బ్లోయింగ్ తో పాటు చాలా మిషన్స్ చేస్తారు. బట్ నాకు వాటి గురించి తెలియదు కాబట్టి నేను రివ్యూ ఇవ్వట్లేదు.
బ్లోయింగ్ మిషన్ అంటారా, నా కళ్ళారా నేను చూశాను. ఇంకా మన మిషన్ విషయానికి వస్తే ఇదే మన మిషన్ అంట. చూడగానే ఇంత పెద్ద బ్లోయింగ్ మిషన్ మందేనా అనిపించింది. బికాస్ ఇది 3 క్యావిటీ కాబట్టి, అందులోనూ ఇది ఆటో లోడర్, ఇంకొంచెం బల్కీగా ఉంది. ఇది ఆన్లైన్ లోడర్ కూడా, అంటే డైరెక్ట్ ఫిల్లింగ్ మిషన్ కి బాటిల్ సప్లై చేస్తుంది, ఏ మ్యాన్ పవర్ అవసరం లేకుండా. మన మిషన్ కి ఆల్మోస్ట్ అంత హార్డ్వేర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేవలం వైరింగ్ వర్క్, ప్యానల్ వర్క్ మాత్రమే పెండింగ్. ఇంకా హార్డ్లీ 1 వీక్ to 10 days అంతే. ఆ తర్వాత మిషన్ డెలివరీ అయిపోతుంది. ఒకసారి మన మిషన్ ఎలా ఉందో చూస్తారా? బాయ్. సరే, ఈ వీడియోలో నా మనసులో ఉన్న ఒక మాట చెప్తా. మీరు అన్నిటికంటే ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నో అని చెప్పడం. ఎవరికైనా సరే మీకు ఇష్టం లేకపోయినా, మీ దగ్గర లేకపోయినా సరే, దాన్ని నో అని చెప్పడం. నేను ఆ నో అని చెప్పలేక చాలా మంది ఫ్రెండ్స్ని వదులు. ఐ ఎక్స్ప్లెయిన్ యూ అసలు ఏం జరిగిందో. నేను కాలేజ్లో చదివేటప్పుడు నాతో చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందులో కొంతమంది మాత్రమే నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళెవరు ఇప్పుడు రెగ్యులర్గా టచ్లో లేరు. రీజన్ ఏదైనా కావచ్చు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అవ్వడం, నా లైఫ్లో నేను బిజీ అవ్వడం. దీనివల్ల చాలా మంది నా ఫ్రెండ్స్తో డిస్టెన్స్ పెరిగింది. ఆ డిస్టెన్స్ వల్ల ఒకరి మీద ఒకరికి ఒపీనియన్స్ కూడా మారుతాయి, ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా తగ్గుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కాలేజ్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం కాలేజ్లో ఉన్నప్పుడు. కాలేజ్ అయిపోయిన తర్వాత మేము అంత రెగ్యులర్గా టచ్లో లేకపోయినా మంత్లీ ఒకసారన్నా కాల్లో మాట్లాడుకునే వాళ్ళం. స్లోగా ఆ డిస్టెన్స్ 1 month కాస్త 2 months అయింది, 2 months కాస్త 3 months అయింది. సడన్గా ఒకరోజు కాల్ చేసి ఒక 1 lakh కావాలి, నేను ఒక 10 daysలో ఇస్తానని అడిగాడు. వాడు అడిగిన రోజు నిజంగా నా దగ్గర మనీ లేదు. కాకపోతే వాడితో కాలేజ్లో స్పెండ్ చేసిన డేస్ గుర్తొచ్చి నా ఫ్యామిలీ దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర అరేంజ్ చేసి వాడికి మనీ ఇచ్చిన ఒక 1 month వరకు బాగానే మెసేజ్ చేసేవాడు, బాగానే కాల్ చేసేవాడు. ఆ తర్వాత స్లోగా డిస్టెన్స్ ఎందుకో పెరిగింది. నేను కూడా నా ఫ్రెండే కదా అని ఎప్పుడు నేను డబ్బుల గురించి ఫోర్స్ చేయలేదు. ఓవర్ ఏ పీరియడ్ ఏమైంది అంటే, నేను డబ్బుల గురించి అడగడం మొదలుపెట్టిన తర్వాత స్లోగా నా కాల్స్ ఆన్సర్ చేయడం కూడా మానేశాడు. నాకు బాధ ఏంటి అంటే, డబ్బులు పోయిందని కాదు, ఆఫ్టర్ ఆల్ 1 lakh వల్ల నా ఫ్రెండ్షిప్ నేను కోల్పోయానే ఒక చిన్న బాధ. గుర్తుపెట్టుకోండి, డబ్బులు డెఫినెట్లీ ఎంత పెద్ద రిలేషన్షిప్నైనా 1 dayలో కూల్చేస్తుంది. మీకు ఎంత కావాల్సిన వాళ్ళైనా సరే, వాళ్ళు మీతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉంటే డెఫినెట్లీ మనీ అడిగినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. మనీ పోతుందని కాదు, మనీ వల్ల మీ రిలేషన్షిప్ పోతుందని. అలా అని దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్కి ఇవ్వమని కాదు. మీకు డబ్బుల కంటే ఏ రిలేషన్షిప్ అయితే ఇంపార్టెంట్ అనుకుంటారో ఆ రిలేషన్షిప్లో మనీ ఇన్వాల్వ్ చేయకపోవడమే బెటర్. వాళ్ళు మిమ్మల్ని మనీ అడిగినప్పుడు లేదు అని మొహమాటం లేకుండా చెప్తే, మహా అంటే ఒక 2-3 రోజులు మీ మీద కోపంతో ఉంటారేమో, ఆ తర్వాత వాళ్ళే వచ్చి మాట్లాడతారు. బట్ ఒక్కసారి మనీ ఇచ్చి మీరు తిరిగి అడిగిన తర్వాత ఆ రిలేషన్షిప్ ఇంకా దూరం పెరుగుతుంది. లేదు నాకు డబ్బుల కంటే ఫ్రెండ్షిప్పే ఇంపార్టెంట్ అంటారా, ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి అడగద్దు. ఇది నా సజెషన్. అప్పుడైతేనే ఈ రిలేషన్షిప్ డెఫినెట్లీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎలాంటి గొడవలు రాకుండా. నేను ఇప్పటికి కూడా ప్రతిరోజు అనుకుంటా, వాడు నన్ను డబ్బులు అడిగినప్పుడు నేను ఎందుకురా లేదని చెప్పలేకపోయాను, చెప్పుంటే ఒక్క మాటతో పోయాను, ఇన్ని రోజులు సఫర్ అయి ఉండేవాడిని కాదు కదా అని ఇప్పటికీ రోజు ఫీల్ అవుతుంది. అలానే మీ ఫ్రెండ్స్కి మనీ ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. మీ దగ్గర ఉంటే ఇది పోయినా పర్లేదని మీరు అనుకుంటే డెఫినెట్లీ ఇవ్వండి, అంతేకాని తిరిగి ఆశించద్దు. సర్లే, ఇప్పటికే చాలా నాన్ సెన్స్ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మీకు ఒక యూస్ఫుల్ థింగ్ చెప్తా. నేను చెన్నై నుంచి ఎప్పుడు ఆంధ్ర వెళ్తున్నా సరే, మా కార్కి ఫుల్ ట్యాంక్ చేపిస్తాం. అండ్ వచ్చేటప్పుడే నేను ఒక క్యాన్ క్యారీ చేస్తా, మా ఏదో ఒక వెహికల్కి డీజిల్ ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు అని. ఎందుకు అంటే, ఆంధ్ర కంటే తమిళనాడులో ఫ్యూయల్ ఛార్జెస్ 10 rupees తక్కువ ఉంటాయి. ఎలాగో వస్తాం కదా అని వచ్చిన ప్రతిసారి ఒక క్యాన్ తీసుకో, ఏదో ఒక వ్యాన్కో వెహికల్కి ఉపయోగపడు. ఇలా ఒక్క క్యాన్ పైన ఆల్మోస్ట్ ఒక 300-400 సేవ్ చేయొచ్చు తెలుసా. నేను చెన్నై వచ్చినప్పుడు చూస్తున్నా, ఎక్కడ పట్టినా సూర్య బ్యానర్లు, సూర్య ఫ్లెక్సీలు ఇవే వేస్తున్నారు. ఎఫ్ఎంలో కూడా సూర్య సాంగ్స్ వస్తూ ఉన్నాయి. తీరా చూస్తే ఈరోజు సూర్య గారు బర్త్డే అంటారు. హ్యాపీ బర్త్డే సూర్య గారు. వీడియో మధ్యలో ఇది ఎందుకు చెప్పానంటే, నేను కూడా సూర్య గారి ఫ్యానే. ఇంకా పనులన్నీ అయిపోయాయి, తిరిగి సూలూరుపేట వెళ్ళిపోతున్నాం. సరే మరి అయితే ఉంటాను, రేపు వీడియోలో కలుద్దాం. బాయ్.